Hello everyone, welcome to Sky Academy. My name is Ramya and I am your mentor. సో ఇవాళ మనం ఏం చేద్దాము అనంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది కదా. సో ఆ నోటిఫికేషన్ కి సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, ఓకే, అండ్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఎలా పెట్టాలని అడిగారు చాలా మంది. సో అసలు పోస్ట్ ప్రిఫరెన్సెస్ పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోస్ట్ కి పర్క్స్ ఏంటి, శాలరీ ఏంటి, అసలు దాని వర్క్ రోల్ ఏంటి, ఎస్ ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి కదా. సో అవన్నీ ఇవాళ మనం తెలుసుకుందాం అండ్ అవి ఎవరెవరికి ఎలిజిబుల్ అంటే ఎవరెవరు పర్ఫెక్ట్ గా సెట్ అవుతారా అని కూడా మనం ఇవాళ మాట్లాడుకుందాం. ఓకే, సో ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్ట్ లో 6 టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. ఓకే, మంచి నోటిఫికేషన్ ఇది అండ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్. అయితే ఇందులో 6 పోస్టులు, కొన్ని లెవెల్ 5 పోస్టులు ఉన్నాయి, కొన్ని లెవెల్ 6 పోస్టులు ఉన్నాయి. సో మనం దీని గురించి డీటెయిల్డ్ గా ఇవాళ మాట్లాడుకుందాము. ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు ఒక క్లారిటీ వస్తుంది. అది ఎవరికి అంటే ఏ పోస్ట్ ఎవరికి ఎలిజిబుల్ అంటే ఫస్ట్ థింగ్ అన్ని పోస్టులు పెట్టుకుంటాము, కానీ పోస్ట్ ప్రిఫరెన్సెస్ లో ఫస్ట్ ఏది పెట్టాలి, సెకండ్ ఏది పెట్టాలి అన్న క్లారిటీ మీకు ఇవాళ వచ్చేస్తుంది. ఓకే రైట్. సో బిఫోర్ డైవింగ్ ఇన్ టు ద వీడియో, ఒక మన పాస్ట్ వీడియోస్ లో నేను ఆల్రెడీ చెప్పాను, మన స్కై అకాడమీలో ఏంటంటే నిమోనిక్స్ త్రూగా, మెమరీ హింట్స్ త్రూగా మనం టాపిక్ ని గుర్తుపెట్టుకునేలాగా ఎలా చేస్తాము అని చెప్పి ఒక శాంపిల్ అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి విటమిన్స్ వాటి సైంటిఫిక్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి B7 బయోటిన్ అంటారు. 7 మనం కూల్ డ్రింక్స్ లో 7 అప్ ఎప్పుడైనా విన్నారా మీరు? 7 అప్ అనే కూల్ డ్రింక్ ఉంటది. సో 7 అప్ టిన్ ఫామ్ లో మనకి దొరుకుతుంది అని గుర్తుపెట్టుకోవచ్చు. యా, సో విటమిన్ B7 టిన్, 7 అప్, B7 అనగానే 7 అప్, థమ్స్ అప్, 7 అప్, 7 అప్ టిన్ ఫామ్ లో దొరుకుతుంది, బయోటిన్, రైట్. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మీకు జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇలాంటి చాలా రకాల మెమరీ టెక్నిక్స్ అన్ని కూడా మన స్కై అకాడమీ యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. మన దగ్గర చాలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి అయితే మీకు కంప్లీట్ కోర్స్ లిస్ట్ అవైలబుల్ గా ఉంది, అఫోర్డబుల్ ప్రైస్ లో. మీకు ఏంటి దాంట్లో 300+ వీడియోస్ ఉన్నాయి, అన్ని ఇండివిజువల్ మాక్ టెస్ట్లు, సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్లు, ఓకే, బోత్ తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ఉన్నాయి. అండ్ అన్ని వీడియోస్ కూడా ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎలాంటి టర్మ్స్ యూజ్ చేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్తూ మీకు కోర్స్ డిజైన్ చేయబడి ఉంది. ఓకే, నాట్ ఓన్లీ ఎన్టీపీసీ, మన దగ్గర సెబీ గ్రేడ్ ఏ, ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో సెబీ గ్రేడ్ ఏ కి సంబంధించిన కోర్స్ అవైలబుల్ గా ఉంది. ఎస్ఎస్సికి, ఏపీపీఎస్సికి, ఐబీపీఎస్, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, వీటికి సంబంధించిన కోర్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ స్కూల్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ కి సంబంధించి కోర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది. ఇవన్నీ కాదు, మీకు ఒకవేళ పర్సనల్ గైడెన్స్ కావాలి, ఎవరైనా మాకు ఒక మెంటర్ ఉండాలి, పర్టికులర్ గా నాకు ఇది ఇలా చదవాలి అని చెప్పడానికి ఒక గైడెన్స్, ఒక గురువు కావాలని మీరు ఒకవేళ అనుకుంటే, అలాంటి పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా మన స్కై అకాడమీ యాప్ లో అవైలబుల్ గా ఉంది. దానికోసం మీరు వాట్సాప్ నంబర్, ఇక్కడ వాట్సాప్ నంబర్ కనిపిస్తుంది కదా, 9491370061. ఈ వాట్సాప్ నంబర్ కి మీరు ఒకవేళ వాట్సాప్ చేస్తే మెంటర్షిప్ ప్రోగ్రామ్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అన్నిట్లాగా కామన్ గా ఉండదు. మీకు ఎలా అంటే హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది అనమాట. సపోజ్ మీకు స్కూల్లో చదువుకునేటప్పుడు, అన్ని ఎగ్జామ్స్ రాసేటప్పుడు మన టీచర్లు ఇది చదవండి, ఇది చదవండి, ఇది చదవండి, ఈ టైంకి లేవండి, ఇలా మనకి ఎలా మోటివేట్ చేస్తారో, అలాగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో పొద్దున్న లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు నీ స్కెడ్యూల్ ప్లాన్ చేసి ఉంటది. నువ్వు చదవకపోతే ఎందుకు చదవలేదు అని అడిగే పర్సన్ ఉంటారు. ఏమయ్యింది ఇవాళ, ఈ రోజు ఎందుకు అకౌంటబిలిటీ లేదు నీకు అని క్వశ్చన్ చేసేలాగా చాలా స్ట్రాంగ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. We will assure you that you are giving 100% from your side. Okay, so hope you all utilize this session. Now let us go into the topic. Yeah, right. So ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ట్రాఫిక్ అసిస్టెంట్ గురించి మాట్లాడుకుందాం. అన్ని అయిపోయినాయి కదా, ట్రాఫిక్ అసిస్టెంట్ గురించి మాట్లాడుకుందాము. ట్రాఫిక్ అసిస్టెంట్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్. ఓకే, ఈ సెలెక్షన్ ఏంటి? CBT 1, CBT 2, CBAT. స్టేషన్ మాస్టర్ కి, ట్రాఫిక్ అసిస్టెంట్ కి ఇద్దరికి కూడా CBAT ఎగ్జామ్ కంపల్సరీ ఉంటుంది. మెడికల్ రిక్వైర్మెంట్స్ సేమ్ స్టేషన్ మాస్టర్ కి ఎట్లా ఉంటుందో వీళ్ళకి కూడా అలాగే ఉంటుంది అనమాట. ఓకే, వెరీ ఇంపార్టెంట్. మెడికల్ రిక్వైర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆపరేషనల్ రోల్లో వర్క్ చేస్తారు కాబట్టి.
వీళ్ళు ఏం చేస్తారంటే ట్రైన్ ఆపరేషన్స్ ని మేనేజ్ చేయడంలో అసిస్ట్ చేస్తూ ఉంటారు. ట్రైన్ స్కెడ్యూల్ చేయడము, రూటింగ్ చేయడము, యూనో ఈ ట్రైన్ ఈ రూట్ లో వెళ్ళాలి, ఈ ట్రైన్ ఈ రూట్ లో వెళ్ళాలి, ఈ టైంకి ఈ ట్రైన్ రావాలి, ఆ టైంలో ఆ పర్టికులర్ ట్రైన్ అక్కడ ఆగిపోవాలి. అట్లా ట్రాఫిక్ ని కంట్రోల్ అంటే రైల్వే నెట్వర్క్ లో ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ అసిస్టెంట్ ఈస్ ద మేజర్ పర్సన్ టు డూ దట్ అన్నమాట. అయితే ఇది ఎక్కువ బ్రెయిన్ వాడాలి. యూ హ్యావ్ టు, అంటే చాలా చాలా రిస్క్ అని చెప్పలేను, కానీ యూ హ్యావ్ టు పుట్ ఆల్ యర్, నీ మైండ్ ని మొత్తం అక్కడ పెట్టి వర్క్ చేయాలి. లేదు అని అంటే క్లాష్ వచ్చేస్తుంది, ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, రైట్. వర్క్ నేచర్ ఏంటి అంటే ఇట్స్ అ ఫీల్డ్ జాబ్, షిఫ్ట్స్ ఉంటాయి. ఇట్ లైక్లీ ఇన్వాల్వ్స్ డే అండ్ నైట్ షిఫ్ట్స్ విత్ ఇర్రెగ్యులర్ అవర్స్ అనమాట. బికాస్ సి, మీరు ఒక పర్టికులర్ మీ క్యాబిన్ లో కూర్చున్నారు, మీ ముందు ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ లో మీరు సిగ్నల్స్ ఇస్తా ఉంటారు అనమాట. ఈ ట్రైన్ ఈ టైంకి రావాలి, ఈ ట్రైన్ ఈ టైంకి అని సిగ్నల్స్ ఇస్తా ఉంటారు. సిగ్నల్ బాక్స్ లాగా మీకు కనిపిస్తా ఉంటుంది. ప్లస్ అక్కడ మీకు మల్టిపుల్ ఫోన్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంకి ఈ ఫోన్, యూనో ఎక్కడ ట్రైన్ ఉంది, ఏ ట్రైన్ ఎక్కడ, నెక్స్ట్ స్టేషన్ ఎక్కడ, లేకపోతే అక్కడ ఆగిపోయిందా, లేకపోతే అక్కడ ఏమైనా వర్క్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ అప్డేట్స్ చేస్తూ ఉండాలి. కాబట్టి 8 అవర్స్కే నేను లేసి వెళ్ళిపోతాను అన్నట్టు ఉండదు అనమాట. సో సమ్ టైమ్స్ మీ వర్క్ 10 అవర్స్, మీరు వెళ్ళే టైంకి ఒక ఫోన్ వచ్చింది, ఫోన్ రిసీవ్ చేసుకుంటా ఉండలేరు కదా. సో 8 అవర్స్కే నేను వర్క్ క్లోజ్ చేసుకుంటాను అనేది ఉండదు. ఇది ఆపరేషనల్ మోడ్ లో ఉంటది కాబట్టి అందుకే చెప్పాను, బ్రెయిన్ ఎక్కువ వాడాల్సి వస్తుంది, మీరు అటెంటివ్ గా ఉండాల్సి వస్తుంది అక్కడ. సో టేక్స్ టైం, మీకు ఒక్కొక్కసారి 10-12 అవర్స్ వర్క్ కూడా ఉంటది. ఓకే, ఇట్ ఈస్ పోస్టెడ్ ఎట్ రైల్వే స్టేషన్స్ ఆర్ ఆపరేషనల్ ఏరియాస్ విత్ ఇన్ డివిజన్స్. ఆ డివిజన్స్ లో ఉండే రైల్వే స్టేషన్స్ లోనే ఆపరేషనల్ ఏరియాస్ లో ఉంటది అనమాట. ప్రమోషన్స్ బాగుంటాయి. ఓకే, మీరు స్పీడ్ గా ఒక హయ్యర్ సూపర్వైజరీ లెవెల్ కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, అయితే ఇదేంటనంటే అథారిటీకి ప్రమోషన్స్ చాలా తొందరగా కావాలి అని అనుకుంటే ఒక ట్రాఫిక్ అసిస్టెంట్ పొజిషన్ అనేది మీకు ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఓకే, సో మనం అన్ని వీడియోల్లో మనం ఇది అంటే స్పెసిఫిక్ గా ఇందులో మనం ఏం చేసాము, అన్ని రకాల రోల్స్ చూసాము. స్టేషన్ మాస్టరు, సిసిటిఎస్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్ అన్ని చూసాం కదా. ఎస్, సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే మీరు డిసైడ్ అవ్వండి విచ్ వన్ ఇస్ బెస్ట్. క్లర్క్ డెస్క్ జాబే కావాలా అట్లా అని మీ ఇష్టం, మీరు డిసైడ్ అవ్వండి. రైట్. సో ఈ పర్టికులర్ ఒకవేళ చెప్తున్నాను నేను మీకు, మీ పరిస్థితులను బట్టి మీరు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలి, నాకు ఎట్లాంటి పరిస్థితి అయినా పర్వాలేదు, నేను ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలి అనుకుంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్ చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు మంచి అలవెన్సెస్ వస్తాయి. యాజ్ ఐ టోల్డ్ యూ 2-3 years లో 1.5 lakh దాకా ఎర్న్ చేయొచ్చు. సో అంటే ఇల్లు అంతా మేనేజ్ చేయడానికి ఒకరు ఉన్నారు, నేను ట్రావెల్ చేయగలను, నాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ కావాలి, నేను అప్పులు తీర్చుకోవాలి, ఇట్లాంటివి ఏమైనా ఉంటే జీటీఎం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. లేదు నేను ఇల్లు చూసుకోవాలి, నేను నాకు కొంచెం ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ కావాలి, ఊరికే పరిగెత్తే పనులు వద్దు నాకు, జే ఇస్ ద బెస్ట్, సీనియర్ క్లర్క్ ఈజ్ ద బెస్ట్ అనమాట. ఓకే, సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ లైఫ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫిట్నెస్. ఓకే, మీకు ఐసైట్ ప్రాబ్లం కానీ మీకు హెల్త్ అవి చూసుకోండి. ఇంటి దగ్గర కావాలి అనుకున్న వాళ్ళు అలాంటివన్నీ ఆప్షన్స్ చూసుకోండి. ప్లస్ అది కాకుండా మీ స్కిల్స్, మీ స్ట్రెంగ్స్ ని కూడా మైండ్ లో పెట్టుకోండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ అయిపోయింది, ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ లో జాయిన్ అవ్వాలా, డిగ్రీలో జాయిన్ అవ్వాలా, ఎన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా. ఆ పర్టికులర్ టైంలో మీ పేరెంట్స్ ఏం చేస్తారంటే బీటెక్ లో జాయిన్ చేస్తారు. రీసెంట్ గా ఒక మూవీ కూడా వచ్చింది 3BHK, ఓటీటీలో చాలా నడుస్తోంది 3BHK. ఎస్, సో ఈ జనరల్ గా ఏంటి అని అంటే ఆ అబ్బాయికి ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఆ అబ్బాయికి ఏంటంటే టెక్నికల్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ చేయాలని ఉంది. కానీ అక్కడ ప్రిన్సిపల్ వాళ్ళ ఫాదర్ ఉండి లేదు కంప్యూటర్ సైన్స్ కి ఫ్యూచర్ ఉంది, బాగుంది అని అంటే, కంప్యూటర్ సైన్స్ వాళ్ళ ఫాదర్ చెప్తాడు కంప్యూటర్ సైన్స్ తీసుకో దానికి ఫ్యూచర్ ఉందంట అంటే ఇంకేమంటాడు, సరే అని కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాడు. కంప్యూటర్ సైన్స్ అంటేనే ఇష్టం లేదు వాడికి అసలు. హీ డజంట్ వాంట్ టు వర్క్ యాజ్ అ సాఫ్ట్వేర్. ఓకే, అసలు కంప్యూటర్ అంటే తెలీదు, దాంట్లో ఎట్లా ఏం చేయాలో తెలీదు, ఇష్టమే లేదు. ఇష్టం లేనప్పుడు స్కిల్ లేదు నీ దగ్గర, అప్పుడు ఏం చేస్తాడు, యూ విల్ ఫెయిల్ ఇన్ దట్. రైట్. అదే స్కిల్ ఉందనుకోండి, మీరు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది వర్క్ చేయడానికి. ఇంట్రెస్ట్ క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మీరు చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తారు, ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తే మంచి ప్రమోషన్స్ వస్తాయి, లైఫ్ బాగుంటుంది, అండ్ ఆల్సో జాబ్ ని మీరు ఎంజాయ్ చేస్తారు. సో మీ స్కిల్ ని బట్టి మీరు మాట్లాడగలుగుతారా లేదా, పబ్లిక్ తో మాట్లాడగలుగుతారా లేదా, ఇవన్నీ అన్నిటినీ మైండ్ లో పెట్టుకొని, మీ లైఫ్ ని మైండ్ లో పెట్టుకొని
నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నానో కూడా మైండ్లో పెట్టుకొని మీరు జాబ్ పోస్టింగ్స్ అనేవి ఇచ్చుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ నేనేం చెప్తాను అనంటే, ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్‌లీ ఇట్ ఈస్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో జాబ్ సెక్యూరిటీ ఉంటది. గవర్నమెంట్ బెనిఫిట్స్ వస్తాయి. మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, గ్రోత్. ఓకే. కానీ మీ సక్సెస్ అనేది మీరిచ్చుకునే పోస్టింగ్స్‌ని బట్టే డిసైడ్ అయ్యి ఉంటది. ఓకే. మీరు జాబ్ ఏదో ఒక జాబ్ కావాలి, జస్ట్ చేస్తాను అనేటట్టు ఉండదు. ఒకసారి మీరు అందులోకెళ్ళిన తర్వాత లైఫ్ టైమ్ మీరు దాంట్లో వర్క్ చేయాలి. మధ్యలో వచ్చేస్తానన్నట్టు ఉండదు గదా! ఎందుకంటే మనకు కమిట్మెంట్స్ ఉంటాయి. ఓకే. మీరు పోస్టింగ్స్ కరెక్ట్‌గా ఇవ్వకుండా అనవసరంగా మీకు జీటీఎం వచ్చింది. మీకు నచ్చలేదసలు. మీకు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఇష్టం లేదు. కానీ మీ పోస్టింగ్ ఫస్ట్ అదే ఇచ్చారు. మీకు తెలీదే అసలు సీసీటీఎస్ అంటేనే తెలీదు. మీరు ఫస్ట్ అది పెట్టారు. అది పెట్టగానే ఏమవుతది? అరే! ఫస్ట్ ఇది పెట్టారు కాబట్టి ఆబ్వియస్‌లీ పోస్టింగ్ మీకు అందులో ఇచ్చారు. మీకు పబ్లిక్ స్పీకింగ్ మాట్లాడాలి, జనాలతో మాట్లాడాలంటే చిరాకు. అప్పుడు ఏమవుతది? యూ డోంట్ లైక్ యువర్ జాబ్. అంతే గదా! కానీ కర్మానికి వర్క్ జేసుకోవాలి అన్నట్టు వర్క్ జేయాల్సొస్తది. ఓకే. అండ్ ఏ డిపార్ట్‌మెంట్‌లో కూడా కూర్చొని తింటే పనులవ్వవు. అంతేగా? మనం ఎళ్ళాలి 8 అవర్స్ ఎఫెక్ట్ పెట్టాల్సిందే. యెస్. సో, అన్నిటిని మైండ్‌లో పెట్టుకొని ఇప్పుడు నేను మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు అర్థమై ఉంటది. రైట్? ఏ పోస్ట్‌కి ఏది ఉంటది, ఏది ఉండదు. దానికి అవసరం ఏంటి, ఏం అవసరం లేదు, ఎవరికి పనిచేస్తది చెప్పాను కాబట్టి అవన్నీ మైండ్‌లో పెట్టుకొని మీరు పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇవ్వండి. మీరు నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. అప్లికేషన్ చెయ్యండి. జాగ్రత్తగా అప్లై చేయండి. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా మీకు జాబ్ వచ్చేయాలి. ఓకే. మీరు అనుకున్న జాబ్ మీకు వచ్చేయాలి. Yeah. Hope you all understood this. Thank you for listening. Bye. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, మన స్కై అకాడమీ యాప్లో వీ హ్యావ్ ఆల్ దీస్ కోర్సెస్ అవైలబుల్. ఒక్కసారి అకాడమీ యాప్లోకి వెళ్ళండి. యాప్లోకి వెళ్ళి మీ కోర్సెస్ అన్ని చూడండి. మీకు అఫోర్డబుల్ అనిపిస్తే జస్ట్ గో అండ్ టేక్ ది కోర్స్. ఓకే.